ఈరోజు పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నేటి అంశము రూతు జీవితము. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, ది లైఫ్ ఆఫ్ రూత్. మూల వాక్యము పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి వాక్యము కీవర్స్. రూతు గ్రంథము 2వ అధ్యాయంలో 12వ వచనాన్ని పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంగమా, ప్రతి ఒక్కరూ కలిసి ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుందాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ద బుక్ ఆఫ్ రూత్ చాప్టర్ 2 verse 12 ఈజ్ ద కీ వర్స్. పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా వారి కుల క్రింద, వారి రెక్కల క్రింద సురక్షితముగా ఉండున్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమె ఉత్తరం ఇచ్చాను. కలిసి నాతో చెప్పండి. యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండున్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమె ఉత్తరం ఇచ్చాను. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన యేసయ్యా, నీకు వందనాలు. ఆరాధించడానికి సహాయం దయచేసావు, నీకు వందనాలు. నీ పరిశుద్ధమైన మాటలను వినటానికి, ఆశీర్వాదాలు పొందుకోవటానికి, ఆశీర్వాదకరంగా ఉండటానికి మమ్మలను సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. ప్రతి ఆటంకాన్ని, ప్రతి బంధకాన్ని, చీకటి అధికారాన్ని యేసు ప్రభు నామములో దూరపరుస్తున్నాం. యేసు రక్తంలో ఈ స్థలాన్ని మా జీవితాలను ముద్రిస్తున్నాం. వినగలిగే మనసు, గ్రహించేటువంటి హృదయము, ఆచరించేటువంటి జీవితము పరిశుద్ధాత్మలో మాకు అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ నేటి వాక్యపు ఆశీర్వాదము కొరకు యేసు ప్రభు నామంలో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. రూతు జీవితము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రూతు జీవితంలో అనేక సంఘటనలు జరిగాయి. రూతు జీవితం ద్వారా అనేక పాఠాలను పరిశుద్ధాత్ముడు నేర్పించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. రూతు మోయాబు దేశంలో నివసిస్తున్నటువంటి ఒక స్త్రీ. ఆవిడ ఈ మోయాబీలు ఎవరు అని ఆలోచన చేస్తే, లోతు పెద్ద కుమార్తె కుమారుడు ఈ యొక్క మోయాబు. వీళ్ళు అన్యులు, విగ్రహారాధన చేసేటువంటి వారు. మోయాబు దేశంలో నివసిస్తున్నది ఈ యొక్క రూతు. అయితే ఆ ప్రాంతానికి బెత్లెహేము నుండి 2 భార్యాభర్తలు వచ్చారు. ఎలీమలేకు తన భార్య నయోమిని తీసుకొని బెత్లెహేము నుండి మోయాబు దేశములకు వచ్చి అక్కడ జీవించడం ప్రారంభించారు. ఆ మోయాబు దేశంలో ఎలీమలేకు తర్వాత నయోముకి 2 కుమారులు కలిగారు. మహ్లాను, కిల్లోను అనేటువంటి 2 కుమారులు కలిగారు. వారిద్దరికీ కూడా ఈ యొక్క మోయాబు దేశంలో మోయాబస్తులను, మోయాబు దేశానికి చెందినటువంటి స్త్రీలతో వివాహం చేయడం జరిగింది. ఒక సహోదరి పేరు ఓర్ప, 2వ సహోదరి పేరు రూతు. వీరిద్దరూ కూడా నయోమికి కోడలుగా వాళ్ళు వచ్చి ఉన్నారు. అయితే కొంతకాలం అయిపోయిన తర్వాత సహోదరి నయోమి యొక్క భర్త చనిపోతాడు. తర్వాత మరి కొంతకాలానికి 2 కుమారులు కూడా చనిపోతారు. ఆ తర్వాత నయోమి తన యొక్క కోడళ్ళిద్దరినీ కూడా పిలిచి, మీరు మీ యొక్క తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోండి, నేను నా దగ్గర ఉండవద్దు అని ఆ 2 కోడలను పిలిచి నయోము చెప్తుంది. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా అత్తను ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చి వాళ్ళు అన్నటువంటి మాటలను మనం ఇక్కడ చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో. ఓర్ప వెళ్ళిపోతుంది. అయితే రూతు మాత్రం తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లకుండా అత్తతోనే ఉంటాను అని వాగ్దానం చేస్తుంది, ఒక ప్రమాణం చేస్తుంది.
ప్రేమైనటువంటి సంఘమా. రూతు అంటే ఫెలోషిప్, సహవాసము, స్నేహము. ఆవిడ మాట ఇస్తుంది. రూతులో అనేక సత్యాలు ఉన్నాయి. రూతు జీవితంలో, రూతు యొక్క కుటుంబంలో, జీవితంలో పరిశుద్ధాత్ముడు అనేక సత్యాలను బయలుపరిచి ఉన్నాడు. మొట్టమొదటి యొక్క సత్యం ఏమిటి అంటే ది క్యారెక్టర్ ఆఫ్ రూత్. మొదటిది విశ్వాసం. ఆవిడలో విశ్వాసం. ఆవిడ ఒక అన్యుల కుటుంబము నుంచి, విగ్రహారాధన చేసేటువంటి కుటుంబం నుండి, ఆ ప్రాంతం నుండి వచ్చినప్పటికీ కూడా తనలో ఉన్నటువంటి విశ్వాసం ఏమిటి అంటే ఆవిడ ఏమని సెలవిస్తుంది అంటే రూతు గ్రంథములో మొదటి అధ్యాయంలో 16వ వచనంలో మనం చూస్తాం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఆవిడలో ఉన్న విశ్వాసం, మనస్సు మారిపోయింది. ఆవిడ యొక్క ఆ తీర్మానం. ప్రేమైనటువంటి సంఘమా, ఆలోచన చేయండి. విశ్వాసపు తీర్మానాన్ని చేసుకుంటుంది ఈ యొక్క రూతు. మన జీవితాల్లో కూడా మనం కూడా విశ్వాసముతో కూడినటువంటి తీర్మానాన్ని, ఒక ఒడంబడికను యేసయ్యతో మనం చేసుకోవాలి. వాక్యముతో ఒక తీర్మానాన్ని చేసుకోవాలి. రూతు విశ్వాసము కలిగి ఉన్నది. ఎవరి మీద? ఈ యొక్క నయోమి యొక్క దేవుని మీద, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుని మీద విశ్వాసం ఉంచింది. అందుకే ఏమంటుంది? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. 16వ వచనంలో సెలవిస్తుంది. ఆ విశ్వాసముతో కూడిన ప్రమాణం, సమర్పణ రూతు జీవితంలో ఉన్నది. విశ్వాసుల జీవితాల్లో మొదటిగా ఉండవలసింది విశ్వాసం. రెండవదిగా ఉండవలసింది సమర్పణ. యేసయ్యతో ఉండటానికి, వాక్యముతో ఉండటానికి, పరిశుద్ధాత్మతో ఉండటానికి, యేసయ్యతో సహవాసము చేయడానికి, యేసయ్య పనిలో బలముగా వాడబడేటువంటి స్థితిలో ఉండటానికి సమర్పణ కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. మూడవ సత్యం ఏమిటి అంటే రూతు విధేయత చూపించింది. మొదటిగా దేవునికి విధేయత చూపించింది, వాక్యమునకు విధేయత చూపించింది, తరువాత తన అత్తకు విధేయత చూపించింది. ప్రేమటువంటి సంఘమా, 3వ అధ్యాయంలో 5వ వచనంలో అంటుంది, ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళమునద్దకు పోయి తన ఆత్మ ఆజ్ఞాపించినదంతయు, తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేశాను. తన అత్త ఏమైతే చెప్పిందో, ఏ మాటలైతే చెప్పిందో ఆ మాటలన్నీ కూడా చేయటానికి, ఆ పని చేయటానికి ఇష్టపడుతుంది. ప్రేమటువంటి సంఘమా, రూతులో మనం చూస్తున్నటువంటి సత్యం, మొదటిగా ఆవిడలో విశ్వాసం ఉన్నది, రెండవదిగా సమర్పణ ఉన్నది, మూడవదిగా ఆవిడ విధేయత చూపిస్తుంది, అత్తకు విధేయత చూపిస్తుంది, వాక్యానికి విధేయత చూపిస్తుంది. నాలుగవదిగా ఆవిడ ప్రేమించింది. ప్రేమటువంటి సంఘమా, ఎవరిని ప్రేమించింది? తండ్రిని ప్రేమించింది, వాక్యమును ప్రేమించింది, దేవుని ప్రేమించింది. ఈరోజు విశ్వాసులకు ఉండవలసింది దేవుని యొక్క ప్రేమ కలిగి జీవించాలి అని. ఈ లోకములో ప్రేమ లేదు, ఈ లోకములో ద్వేషం, ఈ లోకములో పగ, ఈ లోకములో పాపం, ఈ లోకములో చీకటి, ఈ లోకములో హింస, ఈ లోకములో అన్ని రకాలైనటువంటి వాక్యములకు విరుద్ధమైన, యేసయ్యకు విరుద్ధమైన, దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి క్రియలు, పనులు జరుగుతూ ఉన్నాయి. కారణం ఏమిటి అంటే సాతానుడు, అపవాది ఈ లోకాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. అందువలన ఈ లోకంలో పాపము విస్తరిస్తూ ఉంది. దేవుడు అనుమతించారు. దేవుని యొక్క కృప ఇంకా ఉన్నది. ఈ లోకము పైన, ప్రజలందరిపైన ఇంకా దేవుని యొక్క కృప ఉన్నది. వాళ్ళు ఇంకా మారు మనసు పొంది తిరిగి దేవుని సన్నిధికి వస్తారని దేవుడు వారికి అవకాశాన్ని అనుగ్రహిస్తున్నారు. తన కృపను ఇంకనూ విస్తరిస్తూ ఉన్నారు. ఒక పక్కన పాపము విస్తరిస్తూ ఉంది, మరొక ప్రక్కన కృప కూడా విస్తరిస్తూ ఉన్నది. ప్రేమైనటువంటి సంగమా, రూతు జీవితంలో మనం చూస్తున్నాం.
ప్రేమను చూస్తున్నాం. దేవుని ఎడల తన ప్రేమను చూస్తున్నాం. అత్తగారి ఎడల తన ప్రేమను చూస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి సంఘం. తరువాత అత్తగారు చెప్పారు, ఆవిడ ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో చెప్పారు. అత్తగారు తర్వాత నయోమి తన అత్తగారు రూతును తీసుకుని తన సొంత ప్రాంతమైనటువంటి బెత్లెహేముకు తిరిగి వస్తుంది. తిరిగి వచ్చిన తర్వాత బెత్లెహేములో ఉన్నటువంటి ప్రజలు, బంధువులు వాళ్ళందరూ ఏమంటున్నారంటే, తను చూసి ఏడుస్తూ అనేక మంది ఓదార్చడానికి బలపరచడానికి వచ్చి ఉన్నారు. అప్పుడు నయోమి ఏమంటుందంటే, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేశాను కనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గల దాననై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాల్నిగా తిరిగి రాజేశాను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా అని ఆవిడ బాధపడుతూ దుఃఖముతో తెలియచేస్తూ ఉంది. 21వ వచనం మొదటి అధ్యాయంలో. ప్రేమైనటువంటి సంఘమా, నన్ను నయోమి అని పిలువనేలా, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పాను. ప్రేమైనటువంటి సంఘమా, మారా అంటే చేదు. అది తన జీవితంలో జరిగినటువంటి ఆ సంఘటన బట్టి ఆ దుఃఖముతో ఆ బాధతోటి నయోమి అలా అంటుంది. ఆ విధంగా జరిగిపోయిన తర్వాత బెత్లెహేములో వాళ్ళు ఉన్న తర్వాత బెత్లెహేములో ఒక యూదుడు ఉన్నాడు. అతని పేరు బోయాజు. ఈ బోయాజు మంచి ఆస్తిపరుడు, వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. తన పొలములో పనిచేయడానికి అనేక మంది పనివారు, కూలివారు వస్తూ ఉన్నారు. కోతలు కోసేటువంటి సమయంలో వాళ్ళు పంటను కోసుకుని వాళ్ళు వెళ్తూ ఉంటారు. తన యజమాని దగ్గరికి చెప్పిందల్లా వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే అక్కడికి నయోమి వెళ్ళమని చెప్పింది. ఆ బోయాజు వారికి సమీప బంధువు. అతని పనిచేసేటువంటి వ్యవసాయం చేస్తున్నటువంటి ఆ పొలంలోనే నీవు వెళ్ళి అక్కడే నీవు పని చేయని చెప్పింది. అదే ప్రకారంగా రూతు వెళుతుంది. 2వ అధ్యాయంలో 10వ వచనంలో, అందుకు ఆమె సాగిలపడి తల వంచుకుని, ఏమీ తెలిసి పరదేశీనైన నాయందు లక్ష్యం ఉంచున్నట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, రూతు అడుగుతుంది, బోయాజును అడుగుతుంది, నా యందు నీవు ఎందుకు కటాక్షము, దయ, కనికరము చూపుతున్నావు అని రూతు అడుగుతుంది బోయాజును. అప్పుడు బోయాజు ఏమని సెలవిస్తున్నాడు అంటే, నీవు నీ అత్తని విడిచిపెట్టకుండా తోడుగా ఉండి అత్తతో సహవాసము చేసి నీవు చేసినటువంటి ఆ యొక్క మంచి పనిని బట్టి నీకు అవకాశం ఇస్తున్నాను. దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు, నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు అని ఈ యొక్క బోయాజు సెలవిస్తూ ఉన్నాడు. అదే మాటను మనం చూస్తున్నాం 10వ వచనంలో, 2వ అధ్యాయం 10, 11వ వచనాల్లో. అందుకు ఆమె సాగిలపడి తల ఉంచుకొని, ఏమీ తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యం ఉంచున్నట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయాజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీ పెనిమిటి చనిపోయిన తర్వాత, నీ భర్త చనిపోయిన తర్వాత నీ అత్తకు నీవు చేసిందంతా కూడా నాకు తెలిసింది, నాకు తెలియచేయబడింది. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనమునద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇజ్రాయిల్ల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. బోయాజు సెలవిస్తూ ఉన్నాడు, ప్రతిఫలము తండ్రి దగ్గర నుంచి నీకు వస్తుంది. నీవు ప్రతిఫలాన్ని ఆశించకుండా నీవు చేసినటువంటి సహవాసాన్ని బట్టి, విధేయతను బట్టి, కష్టాన్ని బట్టి, నమ్మకత్వాన్ని బట్టి తండ్రి నీకు ఆశీర్వాదాన్ని ఇస్తారు, యెహోవా నీకు ప్రతిఫలము ఇస్తారు అని బోయాజు సెలవిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, తన పనివారితో బోయాజు ఇంకా ఏమంటున్నాడు అంటే, పనివారందరికీ సెలవిస్తూ ఉన్నాడు, ఆ రూతు యోగ్యురాలు కాబట్టి ఆవిడ జోలికి ఎవరు వెళ్ళవద్దు, ఆవిడని ఎవరు కూడా ముట్టవద్దు, ఆవిడకు ఆటంకము చేయవద్దు, పనులు ఏరుకోవటానికి వచ్చింది కాబట్టి తన పని చేసేటప్పుడు మీరు ఆటంకపరచవద్దు అని
తన పని వారికి బోయాజు సెలవిస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి సంగమా, ఆజ్ఞాపిస్తాడు బోయాజు తన పని వారికి. అదేవిధంగా వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. బోయాజు ఏమని సెలవిస్తున్నాడు అంటే, రూతు గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు 3వ అధ్యాయంలో 11వ వచనంలో. కాబట్టి నా కుమారి, భయపడకము, నీవు చేసినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. ఏమని సెలవిస్తున్నా అంటే, నీవు యోగ్యురాలివి, అర్హత నీకు ఉన్నది, నీవు ఇక్కడ ఉండటానికి, ఈ పని చేయటానికి నీకు అర్హత ఉన్నది అని సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి సంగమా, బోయాజు అంటున్నాడు, ఈరోజు దేవుడు సెలవిచ్చాలి, నీవు యోగ్యురాలివి, బహళా నమ్మకమైన దాసుడా, ఈ మంచి పనిలో నీవు నమ్మకంగా ఉన్నావు, నీకు అప్పగించినటువంటి పనిలో నీకు చేయమని చెప్పినటువంటి పనిలో నీవు యథార్థముగా ఉన్నావు, నీవు యోగ్యతను చూపించావు, నీవు నమ్మకత్వాన్ని చూపించావు, కాబట్టి నీ కొరకు బహుమానము సిద్ధముగా ఉన్నది అని దేవుడు సాక్ష్యం చెప్పాలి. ప్రేమైనటువంటి సంగమా, ఇక్కడ బోయాజు సాక్ష్యం చెప్తున్నాడు, బోయాజు సెలవిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంగమా, భయపడవద్దు, ధైర్యంగా ఉండు అని సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు సంఘానికి, విశ్వాసులకు దేవుడు సెలవిచ్చేటువంటి మాట ఏమిటంటే, లోకాన్ని చూసినప్పుడు, లోకంలో ఉన్న పరిస్థితులను చూసినప్పుడు, కష్టాలను చూసినప్పుడు ఆందోళన, భయము, అనేక రకాలైనటువంటి అనుమానాలు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటి మధ్యలో నిలబెట్టేటువంటి, సృష్టించినటువంటి సర్వశక్తిమంతుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తోడుగా ఉన్నారు. పరిస్థితులను తారుమారు చేసి కష్టకరమైన, దుఃఖకరమైన, బాధకరమైన, రోగకరమైన పరిస్థితుల నుండి విడిపించి, నిలబెట్టి, తయారు చేసి, యోగ్యురాలుగా, యోగ్యునిగా చేసి నిన్ను నిలబెట్టడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, బహుమానం ఇవ్వటానికి యేసు ప్రభుల వారు సిద్ధముగా ఉన్నారు. ప్రభు అయినటువంటి యేసు ప్రభుల వారు అందరి కొరకు చనిపోయారు. అందరూ అంతటా మారు మనసు పొందాలి అని కోరుకున్న దేవుడు, అందరూ పాపులందరినీ విమోచించడానికి, పాపులందరి కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు, పునరుత్థానుడు యేసు ప్రభు. అందరి ఎడల తన యొక్క కనికరాన్ని చూపించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ప్రేమైనటువంటి సంగమా, ఇక్కడ మనం చూస్తున్నాం, నమ్మకత్వాన్ని చూస్తున్నాం, యోగ్యతను చూస్తున్నాం. రూతు జీవితంలో మనం చూస్తున్నటువంటి సత్యాలు ఈరోజు మనకి కూడా కావాల్సింది నమ్మకత్వం కావాలి, యోగ్యత కావాలి, దేవుని చేత యోగ్యులు అని అనిపించుకోవాలి, బహుమానాలు పొందుకోవటానికి, ఆశీర్వాదాలు పొందుకోవటానికి. ప్రేమైనటువంటి సంగమా, తరువాత నయోమి చెబుతుంది, అదే పొలములో అక్కడే పనిచేయి, తర్వాత బోయాజు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో అక్కడికి వెళ్ళు, అక్కడ తన పాదాల దగ్గర నీవు పండుకో అని ఆజ్ఞాపిస్తుంది. ఎవరు? నయోమి, అత్తగారు. అదే రీతిగా బోయాజు ఉన్నటువంటి స్థలములోకి వెళ్ళి తను నిద్రపోతున్నటువంటి సమయంలో తన యొక్క దుప్పటి తన వైపు కప్పుకుంటూ తన పాదాల దగ్గర పండుకుంటుంది ఈ యొక్క రూతు. అప్పుడు తను లేచి చూసినప్పుడు రూతు కనిపిస్తుంది. వెంటనే తను ఏమంటాడంటే, నాకన్నా ఇంకా దగ్గర బంధువు ఒక అతను ఉన్నాడు, అతడు నిన్ను విడిపిస్తాడు, ఒకవేళ నిన్ను విడిపించకపోతే, నిన్ను పెళ్లి చేసుకోకపోతే నేను ఆ బాధ్యతను స్వీకరిస్తానని బోయాజు చెబుతాడు. ఆ తర్వాత మరి కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ సమయంలో జరిగినటువంటి మరొక సంఘటన ఏమిటి అంటే, తను పొలంలో పనిచేసి ఇంటికి వెళ్ళబోయే ముందు బోయాజు తనని పిలిచి, రూతును పిలిచి అంటున్నటువంటి మాటలు 16వ వచనం, 17వ వచనం. ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త, నా కుమారి, నీ పని ఎట్లు జరిగినని అడుగగా, ఆమె ఆ మనుషుడు తనకు చేసినదంతయు తెలియజేసి, నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు 6 కొలల యవలను నాకిచ్చెను. అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కానీ ఆ మనుషుడు ఊరకుండడు గనుక ఇది ఎలాగు జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండుమని. అత్తగారు చెప్పినట్లుగా చేస్తూ ఉంది. ఆలోచన చేయండి. అత్తగారు సహాయం చేస్తుంది.
ఆజ్ఞాపిస్తుంది, ఏం చేయాలో ఎలా జీవించాలో సలహా ఇస్తుంది. ఆ విధంగానే తాను చేసింది. అలా కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత తన మరొక సమీప బంధువు అంగీకరించడు, తాను స్వీకరించడానికి అంగీకరించడు. అప్పుడు బోయాజు పెద్దలను పిలిచి తను రూతును స్వీకరిస్తాడు, అంగీకరిస్తాడు, వివాహం చేసుకుంటాడు. ఆ విధంగా ఈ యొక్క రూతు జీవితంలో నూతన అధ్యాయం ప్రారంభమవుతుంది. బోయాజుకి రూతుకి వివాహం జరుగుతుంది. రూతు గ్రంథంలో మనం చూస్తాం ఆ సత్యాన్ని. 4వ అధ్యాయంలో 13వ వచనంలో మనం చూస్తాం. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు గాక. యెహోవా ఈ యవ్వనురాలి వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామరు యూదాకు కనిన పేరస్సు కుటుంబం వలె నుండునుగాక అనేది. కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించాను కనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినొందుగాక, ఆయన నామము ఇజ్రాయేల్లో ప్రకటింపబడునుగాక అని బంధువులందరూ కూడా చెబుతారు. నయోమికి ఇప్పుడు మనవడు కలిగాడు. ప్రియమైనటువంటి సంగమ, దేవుడు అనుగ్రహించారు. బోయాజు ద్వారా రూతుకి కుమారుడు కలిగాడు. 17వ వచనంలో ఆ సత్యాన్ని చూస్తాం. 16-17 వచనంలో అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట ఉంచుకొని వానికి దాదిగా నుండెను. 17వ వచనంలో ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఒబేదును పేరు పెట్టింది. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయి యొక్క తండ్రి. ఈ సత్యాన్ని మనం చూస్తున్నాం. ఏమిటి ఆ సత్యం అంటే, ప్రియమైనటువంటి సంగమా, దావీదు మహారాజు యొక్క తండ్రి పేరు యెషయి. ఈవిడ రూతుకు కలిగినటువంటి కుమారుడి పేరు ఒబేదు. ఈ ఒబేదుకి కలిగినటువంటి యొక్క కుమారుడే యెషయి. ఎవరో ఆలోచన చేస్తే దావీదుకు తండ్రి, దావీదు మహారాజుకు తండ్రి. ఆ సత్యాన్ని మత్తయి సువార్తలో మనం చూస్తాం. మత్తయి సువార్తలో చరిత్రలో రూతు యొక్క పేరు రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి సంగమా, బోయాజు యొక్క పేరు రాయబడి ఉన్నది. మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో మనం చూస్తాం. నయస్సోను సల్మానును కనెను. సల్మాను రాహబునందు బోయాజును కనెను. బోయాజు రూతునందు ఒబేదును కనెను. ఒబేదు యెషయిని కనెను. యెషయి రాజైన దావీదును కనెను. దావీదుకు తండ్రి యెషయి. ప్రేమైనటువంటి సంగతి, ఈ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలో రూతు పేరు, బోయాజు పేరు రాయబడి ఉంది. అంటే శ్రేష్టమైనటువంటి వంశావళిలో పిలువబడిన వారి యొక్క పేరులలో, చరిత్రలో వారి పేర్లు రాయబడి ఉన్నాయి. అంటే వారిని ప్రత్యేకపరుచుకున్నారు తండ్రి, వారిని ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నటువంటి వారిలో, ఎన్నుకోబడినటువంటి వారిలో తండ్రి తన చిత్తాన్ని జరిగిస్తూ ఉంటారు. సమస్యలు రావు అని బైబిల్ చెప్పటం లేదు. సమస్యలు ఈ లోకములో ఉంటాయి. ఈ శరీరంలో మానవుడు నివసించినంత కాలము కష్టాలు, బాధలు, బలహీనతలు, శ్రమలు, ఇబ్బందులు, ఆందోళనలు ఇవన్నీ లోకంలో ఉంటాయి. అయితే వాటన్నిటి మధ్యలో దేవుని కృప ఉంటుంది. వాటన్నిటి మధ్యలో దేవుని సన్నిధి ఉంటుంది. వాటన్నిటి మధ్యలో దేవుని యొక్క సన్నిధి చేత నడిపించబడతారు. కారణం ఎన్నుకోబడ్డారు కాబట్టి. ఎన్నుకోబడిన ప్రతి విశ్వాసి యొక్క జీవితంలో దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క నిబంధన స్థిరపరచబడుతూ ఉంటుంది. దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్చబడుతూ ఉంటాయి.
దేవుని యొక్క ప్రవచనాలు నెరవేర్చబడుతూ ఉంటాయి. ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు వారి యొక్క వంశావళిలో వారి యొక్క జీవితాలు, వారి యొక్క పేర్లు రాయబడ్డాయి. ఆలోచన చేయండి. ప్రతి ఒక్క విశ్వాసి జీవితము కూడా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిన తర్వాత తీర్పు సమయంలో జ్ఞాపకార్థ గ్రంథాలు తెరవబడతాయి. దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థ గ్రంథాలు ఉన్నాయి. మంచి పనులు చేసే వారందరి యొక్క పేర్లు, వారి యొక్క క్రియలు కూడా జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడతాయి. ప్రేమటువంటి సంగమ, ఈ లోకములో చెడు పాపము చేసే వారి పనులు కూడా, వారి పేర్లు కూడా మరొక గ్రంథంలో రాయబడతాయి. మరణ గ్రంథంలో వారి పేర్లు రాయబడుతూ ఉంటాయి. జ్ఞాపకార్థ గ్రంథంలో ఉన్న వారందరికీ కూడా జీవ కిరీటము, నిత్యము కూడా యేసు ప్రభుతో తండ్రితో ఉండేటువంటి కృప అనుగ్రహించబడుతుంది. విశ్వాసులైనటువంటి సార్వత్రిక సంఘమునకు ప్రభు యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన, కొనబడిన, విమోచన పొందినటువంటి వారికి బహుమానాలు యేసు ప్రభు వారు అనుగ్రహిస్తారు. కాబట్టి ఈరోజు మనకి నేర్చుకోవలసినటువంటి పాఠం ఏమిటి అంటే, ఈ యొక్క రూతు గ్రంథంలో మన విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. మన విశ్వాసములో మనం నిరుత్సాహపడకూడదు. పరిస్థితులను బట్టి మనం నిరుత్సాహపడకూడదు. కష్టాలను బట్టి మనం దుఃఖపడకూడదు, అనుమానించకూడదు. సత్యాన్ని అనుమానించకూడదు, వాగ్దానాన్ని అనుమానించకూడదు, ప్రవచనాన్ని అనుమానించకూడదు. దేవుని యొక్క మాటనందు అనుమానం మనలో ఉండకూడదు. రూతులో అనుమానం లేదు. నయోమి చెప్పింది, నువ్వు వెళ్ళిపో అని చెప్పింది. పరిస్థితిని బట్టి, పరిస్థితి తెలుసు కాబట్టి నయోమి ఏమంటుందంటే, ఇక నా వల్ల కాదు, నేను నిన్ను పోషించలేను, నా పరిస్థితి బాగోలేదు, నేను నీకు ఏ విధంగానూ సహాయపడలేను, కాబట్టి నువ్వు వెళ్ళిపో అని అంటుంది. తన కోడలిద్దరిని పిలిచి ఓర్పుతో రూతుతో అన్నది నయోమి. తిరస్కారము ఉన్నప్పటికీ, సొంత వాళ్లే తిరస్కరించినప్పటికీ తన విశ్వాసాన్ని కోల్పోలేదు, తన తీర్మానాన్ని కోల్పోలేదు, తన సమర్పణను కోల్పోలేదు. తను దేవునితో, నయోమితో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నది. ప్రేమటువంటి సంఘం, నీవు దేవునితో ఒక తీర్మానం తీసుకోవాలి, యేసయ్యతో ఒక తీర్మానం తీసుకోవాలి. నీ ఎడల, నీ భవిష్యత్తు ఎడల, నీ పిల్లల ఎడల ఒక తీర్మానం తీసుకోవాలి. ఆ తీర్మానానికి కట్టుబడి ఉండాలి. ఆ తీర్మానము విశ్వాసముతో కూడినదై ఉండాలి. రూతు విశ్వాసముతో కూడినటువంటి తీర్మానాన్ని తీసుకుంది. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని తీర్మానం తీసుకుంది. నువ్వు ఎక్కడ ఉంటే, నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి నేను వస్తాను, నీతోనే నేను ఉంటాను అని తీర్మానం తీసుకుంది. ఆలోచన చేయండి. ఈరోజు కావలసింది, విశ్వాసాలకు కావాల్సింది ఏంటంటే విశ్వాసముతో కూడినటువంటి తీర్మానము, దేవునితో నడిచేటువంటి తీర్మానము, వాక్యముతో నడిచేటువంటి తీర్మానము, పరిశుద్ధాత్మతో నడిచేటువంటి తీర్మానము మనం కలిగి ఉండాలి. అప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటాం. రూతు జీవితము ఆశీర్వాదకరంగా మారిపోయింది. వివాహం జరిగింది, కుమారుడిని కన్నది. ఆ కుమారుడే దావీదు మహారాజుకి తండ్రిగా పిలువబడ్డాడు. ఆలోచన చేయండి. జీవితాలను మార్చివేయగల శక్తిమంతుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఈ లోకములో మానవుడిని మార్చివేయగల శక్తిమంతుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పరిస్థితులను మార్చివేయగల శక్తిమంతుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. సమస్యల నుండి బయటికి రావడం ఇది మనుషులకు అసాధ్యం. అందుకే మార్కు సువార్త 10:27 ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్ముడు, ది గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 10 verse 27, it is impossible but with Christ all things are possible. ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. కష్టాలలో నుండి, ఆ సమస్యలలో నుండి బయటికి రావటం, ఆ బాధలలో నుండి, ఆ బలహీనతల నుండి బయటికి రావడం ఇది కష్టకరమైనటువంటి పరిస్థితి. అయితే దేవునికి సమస్తము సాధ్యమే. అసాధ్యమైనటువంటి పనులను ఆయన సాధ్యం చేయగల శక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు. ఆయన సాధ్యపరుస్తారు. తండ్రి చిత్తాన్ని జరిగించడానికి, తండ్రి ప్రణాళికను నెరవేర్చడానికి, తండ్రి ఇంటిలో నిలబెట్టడానికి, తండ్రికి ఇష్టమైన పాత్రగా తయారు చేయడానికి
ఆయన సహాయం చేస్తారు. అందుకే పరిశుద్ధాత్మను అనుగ్రహించారు. ఆదరణకర్త, ఆదరిస్తారు. బలహీనతల్లో ఆదరిస్తారు, ఆత్మలో ఆదరిస్తారు, ఆత్మీయ జీవితంలో బలపరుస్తారు, విశ్వాసం నుండి విశ్వాసములకు ఎదగటానికి సహాయం దయచేస్తారు, యోగ్యురాలుగా జీవించడానికి, యోగ్యునిగా జీవించడానికి సహాయం చేస్తాడు, సత్యములోకి నడిపిస్తాడు, మార్గంలోకి, యేసయ్య చూపిన మార్గంలోకి నడిపిస్తాడు, యేసయ్య చెప్పిన పని చేయడానికి సహాయము దయచేస్తాడు పరిశుద్ధాత్ముడు. ఆయన సర్వసత్యములోకి నిత్యము నడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కారణం, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాకడ సమీపంగా ఉంది. యేసయ్య రాబోయే ముందుగా ప్రతి విశ్వాసీ కుటుంబము కావాలి, ప్రతి ఒక్కరూ కావాలి, ప్రతి ఒక్కరూ ఉపయోగపడాలి, ప్రతి ఒక్కరూ తండ్రి ఇంటికి చేరాలి, తండ్రి ఇచ్చేటువంటి బహుమానాలు పొందాలి, తండ్రితో కలిసి, యేసయ్యతో కలిసి, పరిశుద్ధమైనటువంటి దేవదూతలతో కలిసి నిత్యము పరలోకంలో దేవుని యొక్క సన్నిధిలో జీవించాలి. ఇదే దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక. ప్రేమైనటువంటి సంఘమా, మత్తయి సువార్తలో మనం ఒక సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 27వ వచనంలో ఒక మాటను పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. Christ Jesus will come with the glory of Father, with the heavenly host. When he comes, he gives us the reward according to what we have done. తండ్రి మహిమతో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకంలోకి తిరిగి రాబోతూ ఉన్నారు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 27వ వచనంలో, మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ఫలము సిద్ధముగా ఉన్నది, బహుమానము సిద్ధముగా ఉన్నది, కిరీటాలు సిద్ధముగా ఉన్నాయి. చేసినటువంటి పనికి, యేసయ్యతో గడిపినటువంటి సమయాన్ని బట్టి, యేసయ్యనందు విశ్వాసం ఉంచిన పనిని బట్టి యేసయ్య దగ్గర నీవు బహుమానం పొందుకోబోతున్నావు. ప్రియమైనటువంటి సంఘమా, కాబట్టి ఈరోజు మనం చేయవలసింది ఏమిటి? ఒక తీర్మానం చేసుకోవాలి, ఒక సమర్పణ చేసుకోవాలి, ఒక ఒప్పందం చేసుకోవాలి. తిరిగి మన జీవితాలను కట్టబడులాగున మన జీవితాలను వాక్యానుసారముగా మనం సరిదిద్దుకోవాలి. ఆయన నిత్యము సరిదిద్దుతారు. కారణం ఏంటంటే నిలబెట్టాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. ఆయన కట్టేటువంటి దేవుడు. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, ఈ లోకములో పేతురుని పిలిచి, ఈ రోజు నుండి నీవు పేతురు అని పిలువబడతావు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళపు లోకపు ద్వారాలు దాని ఎదుట నిలువనేరవని యేసు ప్రభు వారు అంటారు. On this rock I will build my church, the gates of hell shall not prevail against it అని యేసు ప్రభు వారు సెలవిచ్చారు. ప్రేమైనటువంటి సంఘం, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 18వ వచనంలో మాట్లాడుతున్నారు. ప్రభు యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో నివసించినటువంటి సమయంలో, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదాం, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పి ఉన్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను అని యేసు ప్రభువు వారు సెలవిస్తున్నారు. అధికారం, తాళపు చెవులు అధికారానికి గుర్తు. ఎవరికి అధికారము? సంఘమునకు అధికారము, విశ్వాసులకు అధికారం. ప్రేమైనటువంటి సంఘము, అధికారము కలిగిన విశ్వాసి అయినటువంటి యేసయ్య బిడ్డవు నీవు. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, ఈ లోకములో శ్రమలు, ఈ లోకములో కష్టాలు, ఈ లోకములో హతసాక్షులు ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో దేవుని కొరకు నిలబడి హతసాక్షులైన వారు అనేక మంది ఉన్నారు. ఈ లోకములో శ్రమలు ఉన్నాయి, ఈ లోకంలో కష్టాలు ఉన్నాయి. అయినప్పటికీ నీవు గుర్తుపెట్టుకోవాల్సింది, విశ్వాసి గుర్తుపెట్టుకోవాల్సింది, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. రాబోతున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వశక్తిమంతుడు, మహిమా స్వరూపి. తన మహిమతో దేవదూతలతో రాబోచున్నారు. అందుకొరకు మన జీవితాలను సిద్ధపరచుకుందాం. ఒక విశ్వాసముతో, ఒక విశ్వాసపు ప్రమాణముతో, తీర్మానంతో దేవుని యొక్క సన్నిధిలోకి నిలబడటానికి మన జీవితాలను మనం సిద్ధపరచుకుందాం. యేసయ్య కృప సదా మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి మన జీవితాలను సమర్పించుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య నీకు వందనాలు.
బలవంతుడవు, బలమైన పరిశుద్ధమైన యేసయ్య మాటలు వినటానికి ఇంతవరకు సహాయము దయచేసినందుకు నీకు వందనాలు. రూతు జీవితం ద్వారా అనేక సత్యాలను తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మలో నీవు సహాయము దయచేసావు, నీకు వందనాలు. విశ్వాసములో ఎదగటానికి, ప్రేమలో ఎదగటానికి, సమర్పణలో ఎదగటానికి, విధేయతలో ఎదగటానికి, నమ్మకత్వం నిత్యము కలిగి జీవించటానికి, యేసయ్య నీ చేత యోగ్యుడు అని పిలిపించుకోవటానికి, నీవు ఇచ్చేటువంటి బహుమానాలు పొందుకోవటానికి, నీ రాకడకు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి అనుమానాన్ని, ప్రతి ఆటంకాన్ని, ప్రతి చీకటి అధికారాన్ని, ప్రతి రోగపు అధికారాన్ని, ప్రతి బంధకాన్ని, సాతాను సర్వాధికారాలను విశ్వాసుల జీవితాల నుండి, సంఘ బిడ్డల జీవితాల నుండి పారదోలుతూ బంధిస్తున్నాను. ప్రభువైన యేసు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాం. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాం. మేము విన్నటువంటి సత్యాన్ని నిత్యము వెంబడించటానికి, యేసయ్య ప్రేమను ప్రకటించటానికి, సత్యమునకు సాక్షిగా జీవించటానికి పరిశుద్ధాత్మల నీవే సహాయం దయచేస్తున్నందుకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. నేను విన్న యేసయ్య మాటలు అందరికీ చెబుతానని మాట ఇస్తూ సమర్పణ చేస్తూ యేసు ప్రభు శక్తిగల నామంలో కలిసి ప్రార్థించి ఆశీర్వాదాన్ని, అభిషేకమును, జవాబును, స్వస్థతను, జీవమును యేసు ప్రభు నామంలో కలిసి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.